సార్ ఏనా బాగున్నారా? ఎవరు ఇచ్చేదే? అవును, 2 నెలలు అయిందన్న. 2 నెలలు. ఈ నియోజకవర్గంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న, నిధుల కొరతున్న, అనేక సమస్యలున్న శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఓ వినూత్నంగా గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ప్రతి చిన్న కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంగా మాటిచ్చారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు ప్రతి ఒక్కటి వచ్చిన సంవత్సరం 3 నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత శభాష్ అనిపించుకున్నటువంటి ఎమ్మెల్యే సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ ఏదో కొత్త కార్యక్రమం పెట్టినట్టున్నారు, చంద్రన్న విద్యుత్ వెలుగులని. చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎందుకంటే అనేక సమస్యలు ఉంటాయి, నాయకులు వస్తుంటాం పోతుంటాం, అధికారులు పర్యటిస్తూనే ఉంటారు, విద్యుత్ స్తంభాలు అడ్డంగా ఉంటాయి, వైర్లు తెగిపోయి ఉంటాయి, లేకపోతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఆయనే ఎమ్మెల్యేగా మొత్తం సమాచారం తెప్పించుకొని ఎక్కడ కూడా రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య అనేటువంటిది నెల్లూరు మున్సిపాలిటీలో గ్రామాల్లో లేకుండా చేయాలనే తలంపుతో రాష్ట్రంలోనే ఎవరు చేయనటువంటి విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి గారు గత నెల 10వ తారీఖున 20 రోజుల క్రితం జిల్లాకు వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదికతో ఎందుకు మీరంతా ఇలా పనిచేయలేకపోతున్నారు, అందరికీ ఏ నిధులు ఇస్తున్నాం, అందరికీ రాష్ట్రంలో ఒకే సమస్యలు ఉన్నాయి, కానీ ఒక వినూత్న ఆలోచనతో ప్రజల సమస్యలను తలుపు తట్టి తెలుసుకోండి, మీ వంతు మీరు అధికారులతో కలిసి సమన్వయం చేసుకోండి, శ్రీధర్ రెడ్డి గారిని చూడండి, రాష్ట్రంలో ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నాడో, ఉన్న సమస్యని అందరికీ ఉంటాయి, ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు, కానీ ఆయనకున్నటువంటి పట్టుదల కార్యదీక్షతో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రభుత్వానికి ఇమేజ్ పెంచేదానికి, ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న పనుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు, అందరూ కూడా దీని గురించి ఆలోచించండి అని చెప్పి అందరికీ పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అందుకే మరోవైపున వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతూ సోదరులు ఇద్దరు కూడా ఒకరికి ఇద్దరు పనిచేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై గిరిధర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి టీం కార్యాలయ కార్యదర్శులు కానీ సిబ్బంది కానీ యువ నేతలు కానీ మొత్తం ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పనిచేస్తున్న వారికి సహకరిస్తున్న అధికారులకి కార్యవర్గాన్ని అందరికి కూడా ప్రత్యేకంగా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ డప్పు కళాకారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మునుపెన్నడూ లేని విధంగా ఏదో ఒక మాట చెప్పి దాన్ని సంవత్సరానికింత పెంచే విధంగా కాకుండా ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఆరోగ్యం బాగలేకుండా మునుపెన్నడూ మనం చూడాల
సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెడితే పేద మధ్యతరగతి బలహీన వర్గ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మీడియట్గా వచ్చే విధంగా వీళ్ళని త్వరగా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వంలో అన్ని విధాల ఒక పక్కన అభివృద్ధి రెండో పక్కన సంక్షేమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత దూసుకుపోతుందో కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు ఇస్తున్న ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని యువనేత నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని శాసనసభ్యులు సేదిరెడ్డి గారిని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మేము పిలిచిన వెంటనే వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎమ్మెల్సీ ఈ జిల్లాలో తెలియని వారు ఉండరు. బేదా రవిచంద్రన్న తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆదుకుంటున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు బేదా రవిచంద్ర గారు మా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చి పెన్షన్లు అందించినందుకు వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.